హలో ఫ్రెండ్స్, పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీకి స్వాగతం. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్, పిఏ, పోస్ట్ మ్యాన్, ఎంటీఎస్ రాసే ప్రతి ఒక్కరూ ఈ రూల్స్ని పక్కాగా తెలుసుకోవాలి. అందుకే ఈరోజు వీడియోలో స్టాండర్డ్స్ ఫర్ అడ్రసింగ్ నిబంధనలు పైన ఏ పాయింట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ ఎంసీక్యూస్ని చూడబోతున్నాం. ఎగ్జామ్లో అడిగే కష్టమైన కొలతలు, మరియు ఆర్మీ పర్సనల్ అడ్రస్ రూల్స్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకునే మెమరీ ట్రిక్స్, షార్ట్ కట్స్ నేనీ క్లాస్లో చెప్తాను. ఈ వీడియో ప్రత్యేకత ఏంటంటే, ఈ కష్టమైన కొలతలను, రూల్స్ని మీరు ఎగ్జామ్ హాల్లో సెకండ్లలో గుర్తు తెచ్చుకునేలా నా స్టైల్లో అదిరిపోయే మెమరీ ట్రిక్స్ చెప్పబోతున్నాను. బ్రెయిన్ స్పార్కిల్. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, ఈ టాపిక్ నుండి మీరు ఒక్క మార్క్ కూడా మిస్ అవ్వరు. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్లాస్లోకి వెళ్లే ముందు మన ఛానల్కి సపోర్ట్గా ఈ వీడియోని ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి, మీ పోస్టల్ మిత్రులకు షేర్ చేయండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. టార్గెట్. Question number 1. What is the rule regarding the number of delivery addresses on a domestic postal item? దేశీయ పోస్టల్ వస్తువుపై డెలివరీ అడ్రస్ల సంఖ్యకు సంబంధించి నియమం ఏమిటి? ఆప్షన్స్. ఏ. Maximum 2 addresses are allowed. గరిష్టంగా 2 అడ్రస్లు అనుమతించబడతాయి. బి. An item shall not have more than 1 delivery address. వస్తువుపై ఒకటి కంటే ఎక్కువ డెలివరీ అడ్రస్లు ఉండకూడదు. సి. Sender can write multiple addresses for safe delivery. సురక్షితమైన డెలివరీ కోసం పంపేవారు బహుళ అడ్రస్లను రాయవచ్చు. డి. Only post office address is sufficient. పోస్టాఫీసు అడ్రస్ మాత్రమే సరిపోతుంది. ఆన్సర్. బి. An item shall not have more than 1 delivery address. ఒక పోస్టల్ ఐటెంపై కేవలం ఒకే ఒక్క డెలివరీ అడ్రస్ ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ ఉంటే పోస్ట్ మ్యాన్కు ఎవరికి ఇవ్వాలో కన్ఫ్యూజన్ వస్తుంది. ట్రిక్. ఒక లెటర్కి గమ్యం, డెస్టినేషన్ ఎప్పుడూ ఒకటి ఉంటుంది. 2 ఊర్లకు ఒకే లెటర్ వెళ్లదు కదా. Question number 2. According to the standards for addressing, which of the following elements is strictly mandatory? అడ్రస్ రాసే నిబంధనల ప్రకారం కింది వాటిలో ఏది ఖచ్చితంగా, తప్పనిసరిగా ఉండాలి? ఆప్షన్స్. ఏ. ఈమెయిల్ ఐడి. బి. ల్యాండ్మార్క్. సి. మొబైల్ నంబర్. డి. ఫ్లోర్ నంబర్. ఆన్సర్. సి. మొబైల్ నంబర్. కొత్త రూల్స్ ప్రకారం పోస్టల్ వస్తువులపై అడ్రస్ రాసేటప్పుడు డెలివరీ సులభతరం చేయడానికి మొబైల్ నంబర్ రాయడం ఖచ్చితంగా తప్పనిసరి, మ్యాండేటరీ. ట్రిక్. ఈ రోజుల్లో మనిషికి పేరు లేకపోయినా పర్లేదు కానీ మొబైల్ లేకపోతే బతకలేడు. కాబట్టి మొబైల్ నంబర్ మాండేటరీ. Question number 3. Where should the address of the addressee and the sender be written on an envelope respectively? ఎన్వలప్పై తీసుకునేవారి, అడ్రసీ, మరియు పంపేవారి, సెండర్, అడ్రస్ వరుసగా ఎక్కడ రాయాలి? ఆప్షన్స్. ఏ. టాప్ లెఫ్ట్ అండ్ బాటమ్ రైట్, ఎడమవైపు పైన మరియు కుడివైపు కింద. బి. సెంటర్ ఆఫ్ ద ఫ్రంట్ సైడ్ అండ్ లోవర్ లెఫ్ట్ ఆఫ్ ద ఫ్రంట్ సైడ్, ముందు వైపు మధ్యలో మరియు ముందు వైపు ఎడమవైపు కింది భాగంలో. సి. లోవర్ రైట్ అండ్ అప్పర్ లెఫ్ట్, కుడివైపు కింది భాగంలో మరియు ఎడమవైపు పైన. డి. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్, వెనుక వైపు మరియు ముందు వైపు. ఆన్సర్. బి. సెంటర్ ఆఫ్ ద ఫ్రంట్ సైడ్ అండ్ లోవర్ లెఫ్ట్ ఆఫ్ ద ఫ్రంట్ సైడ్. తీసుకునేవారి అడ్రస్ ఎన్వలప్ ముందు మధ్యలో రాయాలి, కానీ పంపేవారి అడ్రస్ ఎన్వలప్ ముందు వైపున ఎడమ చేతి కింది మూలలో రాయాలి. ట్రిక్. సెండర్, పంపేవాడు, ఎప్పుడూ ఎడమ చేతి వైపు అట్టడుగున ఉంటాడు. డెలివరీ అడ్రస్ ఎప్పుడూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మధ్యలో ఉంటాడు. Question number 4. The address of the addressee and the sender should be started from which words respectively? తీసుకునే వారి మరియు పంపేవారి అడ్రస్ వరుసగా ఏ పదాలతో ప్రారంభం కావాలి? ఆప్షన్స్. ఏ. For and by. బి. Deliver to and sent by. సి. To and from. డి. Receiver and sender. ఆన్సర్. సి. To and from. తీసుకునే వారికి రాసేటప్పుడు టు, కు అని, పంపేవారి అడ్రస్ రాసేటప్పుడు ఫ్రామ్, నుండి అని ఖచ్చితంగా రాయాలి. ట్రిక్.
ఇది మనందరికీ చిన్నప్పటి నుంచి స్కూల్లో నేర్పించిన బేసిక్ లెటర్ రైటింగ్ రూల్. టు ఫ్రామ్. క్వశ్చన్ నంబర్ 5. What is the minimum blank space to be kept from the left, bottom, and right side of the envelope, and the minimum gap for the address block from the top? ఎన్వలప్ యొక్క ఎడమ, దిగువ, కుడి వైపుల నుండి కనీసం ఎంత ఖాళీ స్థలం మరియు పైనుండి అడ్రస్ బ్లాక్కు ఎంత గ్యాప్ వదలాలి? ఆప్షన్స్: A. 10 mm and 20 mm. B. 15 mm and 40 mm. C. 20 mm and 50 mm. D. 5 mm and 15 mm. Answer: B. 15 mm and 40 mm. ఎన్వలప్ 3 అంచుల నుండి లెఫ్ట్, బాటమ్, రైట్ కనీసం 15 మిల్లీమీటర్లు ఖాళీ స్థలం మార్జిన్ వదలాలి. టాప్, పైనుంచి మాత్రం 40 మిల్లీమీటర్లు గ్యాప్ ఉండాలి. ట్రిక్: 15 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లి 40 మార్కులు తెచ్చుకున్నాడు. క్వశ్చన్ నంబర్ 6. Where should stamps or frank impressions be affixed and in what maximum area? స్టాంపులు లేదా ఫ్రాంక్ ఇంప్రెషన్లను ఎక్కడ మరియు గరిష్టంగా ఎంత విస్తీర్ణంలో అతికించాలి? ఆప్షన్స్: A. Upper left corner 50 mm. ఎడమవైపు పై మూలలో 50 మిల్లీమీటర్లు. B. Lower right corner 40 mm. కుడివైపు కింది మూలలో 40 మిల్లీమీటర్లు. C. Upper right corner 74 mm. కుడివైపు పై మూలలో 74 మిల్లీమీటర్లు. D. Center of the envelope 100 mm. ఎన్వలప్ మధ్యలో 100 మిల్లీమీటర్లు. ఆన్సర్: C. Upper right corner 74 mm. స్టాంపులు లేదా ఫ్రాంక్ ఇంప్రెషన్స్ ఎప్పుడూ ఎన్వలప్ కుడివైపు పై మూలలో అప్పర్ రైట్ కార్నర్ 74 మిల్లీమీటర్లు ఏరియాకు మించకుండా అతికించాలి. ట్రిక్: స్టాంపులు కొట్టడం అనేది ఎప్పుడూ మన రైట్ హ్యాండ్ పని. దాని ఏరియా గరిష్టంగా 74. క్వశ్చన్ నంబర్ 7. How should the address of the addressee and sender be positioned on the envelope? ఎన్వలప్పై పంపేవారి మరియు తీసుకునేవారి అడ్రస్ ఏ విధంగా ఉంచబడాలి? ఆప్షన్స్: A. Parallel to the width of the envelope. ఎన్వలప్ వెడల్పుకు సమాంతరంగా. B. Parallel to the length of the envelope. ఎన్వలప్ పొడవుకు సమాంతరంగా. C. Diagonally across the envelope. ఎన్వలప్కు అడ్డంగా, కర్ణంగా. D. Vertically on the right edge. కుడి అంచున నిలువుగా. ఆన్సర్: B. Parallel to the length of the envelope. అడ్రస్ ఎప్పుడూ కూడా కవరు యొక్క పొడవుకు సమాంతరంగా, అడ్డంగా కాకుండా స్ట్రెయిట్ గా రాయాలి. ట్రిక్: పొడవుగా రాస్తేనే అడ్రస్ నీట్గా కనబడుతుంది. క్వశ్చన్ నంబర్ 8. What size of zone around the address block should be kept free from any printing or writing? అడ్రస్ బ్లాక్ చుట్టూ ఎంత పరిమాణంలో ఉన్న ప్రదేశాన్ని ఎలాంటి ప్రింటింగ్ లేదా రాత లేకుండా ఖాళీగా ఉంచాలి? ఆప్షన్స్: A. 5 మిల్లీమీటర్లు. B. 10 మిల్లీమీటర్లు. C. 15 మిల్లీమీటర్లు. D. 20 మిల్లీమీటర్లు. ఆన్సర్: B. 10 మిల్లీమీటర్లు. అడ్రస్ బ్లాక్ చుట్టూ కనీసం 10 మిల్లీమీటర్లు 1 సెంటీమీటరు వరకు ఖాళీ ప్రదేశం, ఫ్రీ జోన్ ఉండాలి. అక్కడ ఎలాంటి రాతలు ఉండకూడదు. ట్రిక్: అడ్రస్ కి టెన్షన్ 10 ఫ్రీ జోన్ ఉండాలి. అప్పుడే క్లియర్గా చదవగలం. క్వశ్చన్ నంబర్ 9. If necessary, where should non-address information like sender's code or account numbers be printed? అవసరమైతే సెండర్ కోడ్ లేదా అకౌంట్ నంబర్ల వంటి నాన్-అడ్రస్ సమాచారాన్ని ఎక్కడ ప్రింట్ చేయాలి? ఆప్షన్స్: A. Below the last line of the address, అడ్రస్ చివరి లైన్ కింద. B. Anywhere in the address block, అడ్రస్ బ్లాక్లో ఎక్కడైనా. C. Above the first line but never below the last line of the address, అడ్రస్ మొదటి లైన్ పైన కాని చివరి లైన్ కింద మాత్రం ఎప్పుడూ రాయకూడదు. D. On the back of the envelope only, envelope వెనుక వైపు మాత్రమే. Answer: C. Above the first line but never below the last line of the address. కోడ్లు,
సీరియల్ నంబర్లు లాంటివి రాయాల్సి వస్తే అడ్రస్కి మొదటి లైన్ పైన అబవ్ ఫస్ట్ లైన్ మాత్రమే రాయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి లైన్ కింద పిన్ కోడ్ కింద రాయకూడదు. ట్రిక్: కోడ్స్ ఎప్పుడూ టాప్ సీక్రెట్ టాప్ కాబట్టి అవి అడ్రస్కి పైన అబవ్ మాత్రమే ఉండాలి. క్వశ్చన్ నంబర్ 10. What should be the uniform spacing between the address lines? అడ్రస్ రాసేటప్పుడు లైన్ల మధ్య ఏకరీతి అంతరం స్పేసింగ్ ఎంత ఉండాలి? ఆప్షన్స్: ఏ ఎగ్జాక్ట్లీ 1 మిల్లీమీటర్ ఖచ్చితంగా 1 మిల్లీమీటర్. బి మోర్ దాన్ 1 మిల్లీమీటర్ అండ్ లెస్ దాన్ 5 మిల్లీమీటర్స్. 1 మిల్లీమీటర్ కంటే ఎక్కువ మరియు 5 మిల్లీమీటర్లు కంటే తక్కువ. సి ఎగ్జాక్ట్లీ 5 మిల్లీమీటర్లు ఖచ్చితంగా 5 మిల్లీమీటర్లు. డి మోర్ దాన్ 5 మిల్లీమీటర్స్ అండ్ లెస్ దాన్ 10 మిల్లీమీటర్స్. 5 మిల్లీమీటర్లు కంటే ఎక్కువ మరియు 10 మిల్లీమీటర్లు కంటే తక్కువ. ఆన్సర్ బి మోర్ దాన్ 1 మిల్లీమీటర్ అండ్ లెస్ దాన్ 5 మిల్లీమీటర్స్. మెషిన్లో అడ్రస్ చదివేటప్పుడు లైన్లు ఒకదానికొకటి కలిసిపోకుండా ఉండటానికి లైన్కి మధ్య స్పేస్ 1 మిల్లీమీటర్ నుండి 5 మిల్లీమీటర్లు మధ్యలో ఉండాలి. ట్రిక్: 1 to 5 చిన్నపిల్లల క్లాసులు లాగా లైన్ల మధ్య గ్యాప్ కూడా 1 నుండి 5 mm మధ్యలోనే ఉండాలి. 11. What is the maximum number of characters per line permitted in the address, excluding spaces between words? అడ్రస్ రాసేటప్పుడు ఒక్కో లైన్కు గరిష్టంగా ఎన్ని అక్షరాలను క్యారెక్టర్లు అనుమతిస్తారు మధ్యలో ఉన్న స్పేస్లు కాకుండా? ఆప్షన్స్: ఏ 20 క్యారెక్టర్స్. బి 30 క్యారెక్టర్స్. సి 40 క్యారెక్టర్స్. డి 50 క్యారెక్టర్స్. ఆన్సర్ సి 40 క్యారెక్టర్స్. మెషీన్లు సులభంగా చదవడానికి వీలుగా అడ్రస్లోని ప్రతి లైన్లో గరిష్టంగా 40 అక్షరాలు మాత్రమే ఉండాలి. ట్రిక్: ఒక లైన్కి 40 దాటితే పోస్ట్మ్యాన్కి చదవడం కష్టం అని గుర్తుపెట్టుకోండి. లైన్ 40. క్వశ్చన్ నంబర్ 12. An accountable item tendered at a post office shall not be accepted unless it is addressed to. పోస్ట్ ఆఫీసులో బుక్ చేసే అకౌంటబుల్ రిజిస్టర్డ్ స్పీడ్ పోస్ట్ వస్తువును ఎవరి పేరు మీద అడ్రస్ చేస్తే తప్ప అంగీకరించరు? ఆప్షన్స్: ఏ ఓన్లీ అ పోస్ట్ బాక్స్ నంబర్. పోస్ట్ బాక్స్ నంబర్కు మాత్రమే. బి అ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ ఫర్మ్ ఆర్ ఇన్స్టిట్యూషన్. ఒక నిర్దిష్ట వ్యక్తి లేదా సంస్థ లేదా విద్యాసంస్థకు. సి అ జనరల్ స్ట్రీట్ అడ్రస్ విదౌట్ అ నేమ్. పేరు లేకుండా కేవలం వీధి అడ్రస్కు. డి అ డెసిగ్నేటెడ్ ఏరియా పోస్ట్ మాస్టర్. ఆ ఏరియా పోస్ట్ మాస్టర్కు. ఆన్సర్ బి అ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ ఫర్మ్ ఆర్ ఇన్స్టిట్యూషన్. రిజిస్టర్డ్ లేదా స్పీడ్ పోస్ట్, అకౌంటబుల్ ఆర్టికల్స్ లాంటివి పంపేటప్పుడు ఖచ్చితంగా ఒక మనిషి పేరుగాని సంస్థ పేరుగాని ఉండాలి. కేవలం వీధి పేరు రాస్తే బుక్ చేసుకోరు. ట్రిక్: అకౌంటబుల్ అంటే బాధ్యత. వస్తువు పోతే బాధ్యత అడగడానికి పలానా మనిషి పర్సన్ ఫర్మ్ పేరు ఖచ్చితంగా ఉండాలి. క్వశ్చన్ నంబర్ 13. What happens if an accountable item is addressed to a post box, but the addressee has ceased to be a renter of that post box? ఒక అకౌంటబుల్ వస్తువును పోస్ట్ బాక్స్కు పంపినప్పుడు ఆ పోస్ట్ బాక్స్ యొక్క అద్దెదారు రెంటర్ దానిని వదిలేసి ఉంటే ఏమి జరుగుతుంది? ఆప్షన్స్: ఏ ఇట్ ఈస్ డెలివర్డ్ టు ద లోకల్ పోస్ట్ మాస్టర్. అది స్థానిక పోస్ట్ మాస్టర్కు డెలివరీ చేయబడుతుంది. బి ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ డిపాజిట్ ఫర్ 30 days. దానిని 30 రోజుల పాటు డిపాజిట్లో ఉంచుతారు. సి ది ఐటమ్ షాల్ బి రిటర్న్ టు ద సెండర్. ఆ వస్తువు పంపిన వారికి తిరిగి ఇవ్వబడుతుంది. డి ఇట్ ఈస్ రీడైరెక్టెడ్ టు ద నియరెస్ట్ పోలీస్ స్టేషన్. అది సమీప పోలీస్ స్టేషన్కు దారిమళ్లించబడుతుంది. ఆన్సర్ సి ది ఐటమ్ షాల్ బి రిటర్న్ టు ద సెండర్. వస్తువుపై పోస్ట్ బాక్స్ నెంబర్ రాసి ఉన్నప్పుడు ఒకవేళ ఆ పోస్ట్ బాక్స్ తీసుకున్న వ్యక్తి దాని అద్దె కట్టడం మానేస్తే సీజ్డ్ ఆ వస్తువుని ఖచ్చితంగా పంపినవారికి రిటర్న్ ఇచ్చేయాలి. ట్రిక్: అద్దె కట్టకపోతే ఇంటి ఓనర్ ఎలా బయటకు పంపేస్తాడో పోస్టాఫీస్ కూడా లెటర్ని సెండర్కి రిటర్న్ చేసేస్తుంది. క్వశ్చన్ నంబర్ 14.
Which of the following sequence of particulars must be furnished in the address for defense services personnel? డిఫెన్స్ సర్వీసెస్ రక్షణ దళాల సిబ్బందికి అడ్రస్ రాసేటప్పుడు ఏ వివరాలను తప్పనిసరిగా అందించాలి? ఆప్షన్స్: ఏ. నేమ్, ఏజ్, ర్యాంక్, యూనిట్. బి. నో, ర్యాంక్, నేమ్, యూనిట్. సి. యూనిట్, నేమ్, ప్లటూన్, స్టేట్. డి. ర్యాంక్, నేమ్, పోస్ట్ ఆఫీస్, పిన్. ఆన్సర్: బి. నో, ర్యాంక్, నేమ్, యూనిట్. డిఫెన్స్ సిబ్బందికి లెటర్ పంపేటప్పుడు ఖచ్చితంగా ఈ వరుస క్రమంలోనే ఉండాలి: నెంబర్, ర్యాంక్, పేరు, యూనిట్. ట్రిక్: ఆర్మీలో ఎన్ఆర్ఎన్యు నంబర్, ర్యాంక్, నేమ్, యూనిట్ రూల్ చాలా ముఖ్యం. క్వశ్చన్ నంబర్ 15. How should items for the personnel of the defense services generally be addressed? రక్షణ దళాల సిబ్బందికి పంపే వస్తువులకు అడ్రస్ ఎలా రాయాలి? ఆప్షన్స్: ఏ. కేర్ ఆఫ్ సిఓ డిఫెన్స్ మినిస్ట్రీ. బి. కేర్ ఆఫ్ సిఓ బేస్ హాస్పిటల్. సి. కేర్ ఆఫ్ సిఓ 56 ఏపీఓ ఆర్ కేర్ ఆఫ్ సిఓ 99 ఏపీఓ. డి. కేర్ ఆఫ్ సిఓ ఆర్మీ చీఫ్. ఆన్సర్: సి. కేర్ ఆఫ్ సిఓ 56 ఏపీఓ ఆర్ కేర్ ఆఫ్ సిఓ 99 ఏపీఓ. మిలిటరీ సిబ్బందికి లెటర్స్ పంపాలంటే పలానా ఊరు, పిన్ కోడ్ అని రాయకూడదు. కేర్ ఆఫ్ సిఓ 56 ఏపీఓ ఆర్ కేర్ ఆఫ్ సిఓ 99 ఏపీఓ అని రాయాలి. సెక్యూరిటీ కారణాల వల్ల వాళ్ళ అసలు లొకేషన్ బయటపెట్టరు. ట్రిక్: ఆర్మీ వాళ్ళు ఎప్పుడూ 56 అంగుళాల ఛాతీతో 99% ధైర్యంగా ఫైట్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి ఏపీఓ నంబర్లు 56 మరియు 99. క్వశ్చన్ నంబర్ 16. In certain exempted cases specified by administrative instructions, an item addressed to specific authorities can be accepted for transmission without. అడ్మినిస్ట్రేటివ్ సూచనల ద్వారా మినహాయింపు ఇవ్వబడిన నిర్దిష్ట అధికారులకు పంపే వస్తువులను ఏది లేకుండా కూడా పోస్టాఫీసులో స్వీకరిస్తారు? ఆప్షన్స్: ఏ. ద పిన్ కోడ్, పిన్ కోడ్ లేకుండా. బి. ద నేమ్ అండ్ కంప్లీట్ అడ్రస్ ఆఫ్ ద సెండర్, పంపేవారి సెండర్ పేరు మరియు పూర్తి అడ్రస్ లేకుండా. సి. ద పోస్టేజ్ స్టాంప్స్, పోస్టేజ్ స్టాంపులు లేకుండా. డి. ద నేమ్ ఆఫ్ ది అడ్రసీ, తీసుకునేవారి పేరు లేకుండా. ఆన్సర్: బి. ద నేమ్ అండ్ కంప్లీట్ అడ్రస్ ఆఫ్ ద సెండర్. సాధారణంగా ప్రతి వస్తువుకు పంపేవారి సెండర్ అడ్రస్ ఉండాలి. కానీ అడ్మినిస్ట్రేటివ్ సూచనల మేరకు కొన్ని ప్రత్యేక అధికారులకు పంపేటప్పుడు పంపేవారి అడ్రస్ లేకపోయినా అనుమతిస్తారు. ఎగ్జెంప్షన్స్. ట్రిక్: పెద్ద పెద్ద ఆఫీసర్లకు లెటర్స్ వెళ్లేటప్పుడు ఎవరు పంపారు, సెండర్ అనేదానికంటే అందులో మ్యాటర్ ఇంపార్టెంట్ కాబట్టి మినహాయింపు ఇస్తారు.